హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ నోటిఫికేషన్ గురించి అయితే మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7వ నెల 2వ తారీఖు నుంచి 7వ నెల 17వ తారీఖు వరకు. 7వ నెల 2వ తారీఖు నుంచి 7వ నెల 17వ తారీఖు వరకు. దీనికి గల ఎలిజిబిలిటీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 37 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. డేట్ కూడా ఇచ్చారు. 7/1/2024 నాటికి 27 అనేది కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. చూడండి, ఇక్కడ తమిళనాడు అండ్ కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. పోస్ట్ నేమ్ వచ్చేసి అకౌంట్ ఆఫీసర్ అండి. అకౌంట్ ఆఫీసర్ పోస్ట్కి వేకెన్సీస్ కేరళలో 2 ఉన్నాయండి. హెడ్ క్వార్టర్స్ త్రివేంద్రం. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్, ఎంకామ్, ఎంబీఏ విత్ 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ అనేది క్వాలిఫికేషన్గా ఇచ్చారండి. అండ్ అడ్మిన్ అసిస్టెంట్ పోస్ట్ గురించి తెలుసుకున్నట్లయితే తమిళనాడులో ఒకటి ఉందండి, చెన్నై హెడ్ క్వార్టర్స్. దీనికి గల క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ ఆర్ అడ్మిన్, డిజైరబుల్ ఎంబీఏ ఆర్ ఎంఎస్డబ్ల్యూ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉందండి వేకెన్సీ. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మంగళగిరి. దీనికి గల క్వాలిఫికేషన్ తెలుసుకున్నట్లయితే ఎంబీఏ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే పోస్ట్ అడ్మిన్ అసిస్టెంట్లో ఢిల్లీలో ఒక పోస్ట్ ఉందండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడా. గ్రాడ్యుయేషన్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ ఆర్ అడ్మిన్, డిజైరబుల్ ఎంబీఏ ఆర్ ఎంఎస్డబ్ల్యూ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా అండ్ జార్ఖండ్లో చూసుకున్నట్లయితే సెంటర్ మేనేజర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో 2 ఉన్నాయి, ఒడిస్సాలో ఒకటి ఉంది, జార్ఖండ్లో ఒకటి ఉంది. దీనికి గల హెడ్ క్వార్టర్స్ గురించి తెలుసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్కి బన్పూర్, దుర్గాపూర్, ఒడిస్సా రూర్కెలా, జార్ఖండ్కి బొకారో. అయితే దీనికి గల క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆర్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎంహెచ్ఏ ఆర్ మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విత్ మినిమం 5 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్ of a minimum 50 bedded hospital having facilities of multi-specialty, OT, ICU, etc. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్లయితే సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్. దీనికి గల వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే అక్కడ అక్రాస్ మహారాష్ట్రలో 1206 పోస్టులు అయితే మనకి మెన్షన్ చేశారండి. అండ్ దీనికి గల క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నట్లయితే డిప్లొమా ఆర్ బీఎస్సీ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ ఆర్ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ విత్ మినిమం ఆఫ్ 8 years ఆఫ్ రిలవెంట్ టు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంఎస్సీ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ ఆర్ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ విత్ ఏ మినిమం 6 years ఆఫ్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డయాలసిస్ టెక్నీషియన్ పోస్ట్, జూనియర్ డయాలసిస్ టెక్నీషియను, అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియను, అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ విత్ మినిమమ్ ఆఫ్ 7 years ఆఫ్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిప్లొమా ఆర్ బీఎస్సీ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ, renal dialysis technology with minimum of 5 years of relevant to post qualification experience or MSc in medical dialysis technology or renal dialysis technology with minimum 2 years of relevant post qualification experience అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి అయితే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ విత్ ఏ మినిమం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిప్లొమా ఆర్
DSc course in medical dialysis technology or renal dialysis technology with 2 minimum of 2 years of relevant experience, or MSc in medical dialysis technology or renal dialysis technology with a minimum of 1 year of relevant experience. And assistant dialysis technician కి వస్తే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ ఆర్ డిప్లొమా ఆర్ బీఎస్సీ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ ఆర్ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకున్నట్లయితే సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ ఆర్ ఎంకామ్ ఆర్ ఎంబీఏఎఫ్ విత్ 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్. ఓకేనండి. నెక్స్ట్ అడ్మిన్ అసిస్టెంట్, మహారాష్ట్రలో ఒక పోస్ట్ ఉందండి, ముంబైలో హెడ్ క్వార్టర్స్ అనేది ముంబై. గ్రాడ్యుయేషన్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ ఆర్ అడ్మిన్, డిజైరబుల్ ఎంబీఏ ఆర్ ఎంఎస్డబ్ల్యూ. అండ్ సెంటర్ మేనేజర్ ఛత్తీస్గఢ్లో ఒకటి ఉందండి, దీనికి గల హెడ్ క్వార్టర్స్ గురించి తెలుసుకున్నట్లయితే బిలాయ్. అండ్ దీనికి గల క్వాలిఫికేషన్ తెలుసుకున్నట్లయితే ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆర్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎంహెచ్ఏ ఆర్ మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విత్ మినిమమ్ 5 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఏ ఫుల్ ఫ్లెగ్జ్డ్ ఆపరేషన్ ఆఫ్ ఏ మినిమమ్ 50 bedded హాస్పిటల్ హ్యావింగ్ ఏ ఫెసిలిటీస్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ. అవైతే ఇవ్వడం, క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల బేసిక్ పేమెంట్ గురించి, శాలరీ గురించి తెలుసుకున్నట్లయితే అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 8,500 నుంచి 17,000 వరకు ఉంటుందండి. దీంట్లో గ్రాస్ శాలరీని మినిమం 15,836 ఉంటుందండి. సో మొత్తం రెండు కలిపి 24,219 అలా వస్తుందండి. సో జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్ గురించి తెలుసుకున్నట్లయితే 10,000 నుంచి 20,000 వస్తుందండి. డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 11,500 నుంచి 23,000 వరకు ఉంటుంది. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 14,000 నుండి 32,500 వరకు ఉంటుంది. అడ్మిన్ అసిస్టెంట్ వచ్చేసి 10,000 నుండి 20,000 వరకు ఉంటుంది. అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసి 12,000 నుంచి 29,500 వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గురించి తెలుసుకున్నట్లయితే 12,000 నుంచి 29,500 ఉంటుంది. సెంటర్ మేనేజర్ గురించి తెలుసుకున్నట్లయితే 12,000 29,500 నుండి ఉంటుంది. అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ చూసుకున్నట్లయితే 12,000 నుంచి 29,500 ఉంటుంది. గ్రాస్ శాలరీ మినిమం ఇన్ బీపీలో ఇలా ఉంటుంది. జాబ్ టైటిల్ అండ్ రెఫరెన్స్ కోడ్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్డ్ ద అప్లికేషన్ ఫామ్. జాబ్ టైటిల్, రెఫరెన్స్ కోడ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి క్యాండిడేట్స్ అందరూ. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుందండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సడలింపుకు అర్హత అయితే కలిగి ఉంటారు. వేకెన్సీ మే వెరీ బేస్డ్ ఆన్ ద కంపెనీ బిజినెస్ రిక్వైర్మెంట్స్. కంపెనీ వ్యాపారాల అవసరం ఆధారంగా మీ పోస్ట్ అనేది మారవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక పోస్ట్లో కానీ, ఈమెయిల్లో కానీ, లేదా వెబ్సైట్లో కానీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించవచ్చు. అభ్యర్థుల అప్లికేషన్తో పాటు అవసరమైన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ పోస్ట్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ స్కాన్ చేసి కింద చిరునామా ఉంది కదండి అక్కడైతే పంపించండి. లేదంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, వెబ్సైట్లో చూడండి, ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్లో అయితే చూసుకొని పంపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ నోటిఫికేషన్ యొక్క వీడియోనైతే అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.